పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్ ఎక్కినా గాలి మాటలు మాట్లాడుతుంటాడు. గతాన్ని మర్చిపోతాడు. గతంలో తాను ఏం మాట్లాడింది కూడా పూర్తిగా ఆయనకు అవగాహన ఉండదు. ఆయన మాట్లాడిన మాటలనే ఆయన మర్చిపోయి ఏ స్టేజ్ ఎక్కితే ఆ స్టేజ్ పైన గాలి మాటలు మాట్లాడటం పవన్ కళ్యాణ్కు అలవాటు. ఈరోజు పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, గతంలో ఏం మాట్లాడాడు, నేను పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని గాలి మాటలు అని ఎందుకు అంటున్నాను, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. చూశారుగా, చిన్నపాటి ఎర్ర బస్సు రాని చోట ఎయిర్పోర్ట్ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు అన్నారట. ఆయన ఉద్దేశం అది. మరి పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడతాడు అని ఎందుకన్నానో తెలుసా? ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలకి మనం వీడియో చూపించి ఆధారాలతో సహా ఆ మాట ఎందుకు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అన్నది మీ అందరికీ చూస్తే అర్థమవుతుంది. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్రబస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. చూశారుగా, జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనలా. ఆ గ్రామంలో భూ సమీకరణ చేసేటప్పుడు రైతులతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో ముఖాముఖి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ నరసాయమ్మ మాట్లాడిన మాటల్ని వినిపించాడు అంతే. జగన్మోహన్ రెడ్డి అనలేదు. ఆ నరసాయమ్మ అనే మహిళ మాట్లాడిన మాటల్ని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా ఈరోజు శంకుస్థాపన రోజు గాలి మాటలు మాట్లాడుతున్నాడు, పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిపై తప్పంతా వేసేసే ప్రయత్నం చేస్తున్నాడు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం చేశాడని అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టు కోసం గతంలో ఏం మాట్లాడాడు, ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అది కూడా మీకు వీడియో చూపిస్తాను. చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతటి ఎలాంటిది అంటే, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారి బినామీలకు భూములు ఉన్నాయి. మీ లిస్టు తీస్తారు. మీ శాసనసభ్యులందరి ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో ఒక్కొక్కరి లిస్టుని తీస్తాను చెప్తారు ప్రజలకి. మరి దీనేమో కరప్షన్ కాదంటారా? అదే దీని అవినీతి కాదంటారా? నేను వస్తాను. నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎన్ని వేల ఎకరాలు మీకు అన్ని లెక్కలు చెప్తాను తర్వాత. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతాం. భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది, మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. అక్కడ ఒక్కొక్క ఎకరా 2 కోట్ల రూపాయలు పలుకుతా ఉంది. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకి 1000 గజాలు 1200 గజాలు ఇచ్చి ఉన్న భూములు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? మీరు ఎంతసేపు కూర్చోబెట్టి భూములు లాక్కున్నంత ఇంట్రెస్ట్ మీరు పరిహారం కట్టే పరిస్థితిలో లేరు. కానీ మీ చుట్టుపక్కల ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరి కోసం మీరంతా మీరు ఇష్టం వచ్చి తీసుకోవడానికి. చూశారుగా, ఈరోజు పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ మాట్లాడిన గాలి మాటలు ఆధారాలతో సహా వీడియోలు చూపించాను. ఆ రోజు 15,000 ఎకరాలు కావాలన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం, ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా అన్ని వేల ఎకరాలు ఎందుకు, మీ ఎమ్మెల్యేలు ఆ భూములు కబ్జా చేసేందుకు, ఆ భూముల్ని దక్కించుకునేందుకు 15,000 ఎకరాలు కావాలా అని ప్రశ్నించాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటున్నారు, అది ఎక్కడుంది? అక్కడ అన్ని వేల ఎకరాలు దేనికి? మీ ఎమ్మెల్యేలే కబ్జాలు చేస్తున్నారు అని
నానా రకాలుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ప్లేటు ఫిరాయించేసి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏదో ఎర్రబస్సు రాని చోటుకు ఎయిర్పోర్ట్ దేనికి అని అన్నాడన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గాలి మాటలు. ఏ స్టేజ్ ఎక్కితే ఆ మాట మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా నిజాలనేటివి మాట్లాడడు. నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై పగులుగాక అని గతంలో చంద్రబాబును అనేవారు. కానీ పవన్ కళ్యాణ్ అనాలి. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఒక్క మాట కూడా నిజం అనేది మాట్లాడడు. అబద్ధాలకు మారు పేరు పవన్ కళ్యాణ్. నిజంగా ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడుతావయ్యా? గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఆడ ల్యాండ్ అక్విజిషన్ను ల్యాండ్ పూలింగ్ను నువ్వే వ్యతిరేకించావు. 15,000 ఎకరాలు అక్కర్లేదన్నావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2,700 ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్పోర్టు జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుని 2003లో జిఎంఆర్ సంస్థతో ప్రారంభోత్సవం చేసి 2026 ఆగస్టులో మేము ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జిఎంఆర్ సంస్థ ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు రైతుల దగ్గర భూములు సేకరించేందుకు కోర్టు కేసులు పరిష్కరించి 960 కోట్లు గత వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెట్టి వాళ్ళకి పునరావాసం కల్పించి ఆ రైతులకు వేరే గ్రామాలకు తరలించి వాళ్ళకి ఇల్లు కట్టించి అంత సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎర్రబస్సుగాడు రాని చోట ఎయిర్పోర్టు ఎందుకన్నాడని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈరోజు క్రెడిట్ చోరీ ఎవరు చేస్తున్నారు అనేది ఈ వీడియో సాక్షిగా మీ అందరికీ కూడా నిజాలు చూపించాను. మరి మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని నేను వీడియో ద్వారా కోరుతున్నాను.